హెయిర్ ప్యాక్, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఉసిరికాయ పొడి, కొద్దిగా చాయ్ పత్తి, అదేమంటారు మనకు బ్రింగరాజ్ పొడి, కొద్దిగా ముల్తానీ మట్టి, అవన్నీ కలిపి నానబెట్టేసేయాలి ఒక 5-6 అవర్స్, లేదంటే నైట్ నానబెట్టి మార్నింగ్ పెట్టుకున్నా ఓకే. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అండ్ హెయిర్ సిల్కీగా చాలా బాగుంటుంది. ఇలా నెలకు ఒక్కసారన్నా చేయండి, హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మీకు సూటబుల్ అవుతే ఓకే, ఒకసారి పెట్టుకోగానే తెలుస్తుంది. ఓకేనా? పిక్చర్ క్లీన్ లేదు వీడియో, ఓకేనా? ఎంత డిమ్ వస్తుంది, చూద్దాం ఎట్టు వస్తుంది. సరే, రైట్. ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది కదా, ఇప్పటివరకు అసలే కనిపించలేదు, లైట్ వెళ్తురు. ఫోన్ కెమెరా బాగాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇలా మంచిగా పాపిళ్ళు తీసి పెట్టుకోవడం వల్ల మనకి దీంట్లో ఉసిరికాయ పొడి ఉంది కదా, వైట్ హెయిర్ ఉన్న కొద్దిగా బ్లాక్ అవుతూ ఉంటాయి, కానీ చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి. నేను కలర్ పెట్టుకుంటున్నాను అనుకున్నారు, ఇట్లా బ్లాక్ అవుతుంది, చెయ్యి కూడా బ్లాక్ అవుతుంది, ఏం కాదు. ఉసిరికాయ పొడి వల్ల, ఇనుప కడాయిలో నానబెట్టడం వల్ల ఏంటంటే మనకు బెనిఫిట్, హెయిర్కి థిక్గా మంచిగా అవుతాయి. ఎప్పుడైనా హెన్న నానబెట్టినా ఏది నానబెట్టినా ఇనుప కడాయిలో నానబెట్టుకోండి. ఓకే, ఐ డోంట్ నో, ఇలా నెలకు ఒక్కసారి అన్న మీకు టైం ఉన్నప్పుడు ఇలా పెడుతుంటే ఉన్న హెయిర్ ఒత్తుగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఇలా మంచిగా పాపిళ్ళు తీసి పెట్టుకో. ఇలా లైట్ కలర్ టీషర్ట్స్ మీద పెట్టుకోకండి, మరకలు పడితే పోవు ఉసిరికాయ పొడి వల్ల. ఇలా ఒక 1 అవర్ మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకుని, దగ్గర 2 అవర్స్ పెట్టుకున్న బెస్ట్. అసలు హెన్నా ఎలానో ఇది సేమ్ అలానే. నేనైతే పని మొత్తం అయిపోయే వరకు పెట్టుకుంటా. 1 అవర్ పెట్టుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి, మీకు టైం. జాబ్ చేసే వాళ్ళు అయితే హాలిడే ఉన్నారో ఇలా పెట్టుకోండి, నైట్ నానబెట్టి కలర్స్ అవి ఇవి పెట్టుకునే కంటే ఇలా పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. చూడండి, ఇలా నా హెయిర్ అయితే ఇంత ఉన్నాయి. ఉన్న హెయిర్ ఒత్తుగా ఉంటే చాలని కోరుకుంటున్నా. చాలా రోజులైంది హెన్న కూడా పెట్టకుండా. హెన్న వీడియో కూడా ఒకరోజు పెడతాను. హెన్న కూడా మనం నైట్ నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా నైట్ నానబెట్టుకోవడం వల్ల హెన్న కలర్ బాగుంటుంది. ఇలా ఇనుప మూకుల్లో నానబెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్ బాగుంటుంది అసలు. మా మమ్మీ పెడుతుండే మాకు ఇలా. ఓకేనా? ఇప్పుడు కొద్దిగా ఉంది ఇందులో, ఇలా మంచిగా ఊడ్చి, నాకు వైట్ హెయిర్ ఉన్నాయి ఇక్కడ ముంగట. ఈ ఉసిరికాయ పొడి వల్ల మనకు వైట్ హెయిర్ బ్లాక్ తొందరగా అవుతాయి. మనం కొత్తగా వైట్ హెయిర్ ఏమైనా వచ్చేది ఉన్నా ఆగిపోతాయి, ఎక్కువ కావు అన్నమాట. మనం ఇలా చూడండి, హెయిర్ కలర్ పెట్టుకున్నట్టే ఉంది కదా, హెయిర్ డ్రై రోజ్ హెన్న అదేదో అంటారు కదా, అలా ఇలా ఇప్పుడు ఇలా పెట్టేసి ఒక బ్యాండ్ పెట్టేస్తే మరి ఇక్కడ చూసారా, ఇట్లా చేతులు బ్లాక్ అవుతాయి కలర్ వేసుకున్నట్టు. అండ్ ఇలా కట్టేసుకున్నామంటే ఓకే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్. అందరు బాగుండాలని కోరుకుంటూ మీ వంటలక్క.